దొంగల పడ్డ 6 నెలల కుక్కలు మొరిగినాయను సామెత ఉంది. ప్రస్తుతం జగన్ సర్కారు ఇవాళ సాక్షిలో పెద్ద స్టోరీ రాశారు. 16 ఏళ్ల డిమాండ్ 16 రోజుల్లో పరిష్కారం అని. అది చూస్తే ఏంటంటే వాళ్ళు ఏదో యూనిఫామ్లు మార్చమని అడిగారట. అదేం వాళ్ళ పెద్ద సీరియస్ ఇష్యూనేం కాదు, అది చేశారు. దాని మూలంగా పోలీసులు ఎవరు పెద్దగా సంతోషపడిపోయేది ఏం లేదు. వాళ్ళ అసలు సమస్యల పరిష్కారం గత 3 ఏళ్ల నుండి బాధపడుతుంది. నేనే చాలాసార్లు ప్రస్తావించాను పోలీసులు ఇబ్బంది పడేటటువంటి అంశాలు. ఇప్పుడు 31లోగా ఏమన్నారట, ఎస్ఎల్ఆర్ ఏఎస్ఎల్ఎస్ బిల్లుని మార్చి 31లోగా చెల్లించాలని ఆర్థిక శాఖని వారం రోజుల క్రితం ఆదేశించారట. పోలీసులకు వివిధ రిస్క్ అలవెన్సుల్ని మంజూరు చేయాలని, అట్లాగే పోలీసులకు 24 ఏళ్ల సర్వీస్ ఇంక్రిమెంట్ కొనసాగిస్తూనే 30 ఏళ్ల సర్వీస్కు ప్రత్యేక ఇంక్రిమెంటు, ఏపీఎస్పీ నుంచి ఏఆర్కి మారే పోలీసులకు 6, 12, 18, 24 ఇంక్రిమెంట్లు మంజూరు, విధి నిర్వహణలో అసూలు బాసిన పోలీసు అమరవీరుల కుటుంబాలకు మరింత ప్రయోజనం కలిగించేలా నిర్ణయం ఏదో తీసుకున్నారట. ఆ పిల్లలకి ఇంజనీరింగ్, విద్య తదితర కోర్సులో 2% రిజర్వేషన్లు. దశాబ్దాలుగా అమరవీరుల కుటుంబాల పిల్లలకి కేవలం 0.25% రిజర్వేషన్ ఉండేది. ఆ రిజర్వేషన్ ఏకంగా 2% పెంచడంతో అమరవీరుల కుటుంబాలను పిల్లలు ఇంజనీరింగ్, విద్య ఇతర ఉన్నత కోర్సుల్లో చేరి ఉజ్వల భవిష్యత్తు సాధించేందుకు ముఖ్యమంత్రి అండగా నిలిచారట. సర్వీసుకు సంబంధించిన సమస్యలను విన్నవించేందుకు ఇప్పటివరకు సరైన వేదిక లేకపోవడం పోలీసులకు ఇబ్బందికరంగా మారింది. దీనికి పరిష్కారంగా డీజీపీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ, పోలీస్ కమిషనర్తో ప్రభుత్వం ప్రత్యేకంగా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు, కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా కేంద్రంలో పోలీసు ఆసుపత్రులు ఏర్పాటు చేయడంతో పాటు వైద్యాధికారులు నియమించాలని సీఎం ఆదేశం. మహిళా పోలీసులకు అదనంగా ఏడాదికి 5 క్యాజువల్ లీవులు మంజూరు చేయడంతో పాటు చైల్డ్ కేర్ లీవులను 150 రోజుల నుంచి 180 రోజులకు పెంపు. విధి నిర్వహణలో భాగంగా రాజధానికి వచ్చే మహిళా పోలీసులకు ప్రత్యేక వసతి సౌకర్యం, పోలీసులకు ఎల్టీసీ సౌకర్యం పునరుద్ధరణ, పోలీసు అధికారుల సంఘానికి తొలిసారిగా రాష్ట్ర జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో భాగం చేయడం, ఇటీవల నిర్వహించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు కూడా పాల్గొనడం, తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించారని. బట్ ఇవన్నీ రొటీన్గా జరిగిపోతుంది. అసలైన డబ్బులకి సంబంధించి ఇంతకాలం లేట్ అయిన దాని మీద నాకు తెలిసి మ్యాక్సిమం పోలీసులో తీవ్ర ఆగ్రహం ఉంది. ఇప్పుడు వాళ్ళు దీంతో చల్లారిపోతారా అంటే చిట్ట చివరిలో కాస్త బాగా రగులుతున్నటువంటి నిప్పుల మీదన కాస్త నీళ్లు జల్లే ప్రయత్నం ఎంతవరకు కన్విన్స్ అవుతారో చూడాలి.